హలో ఎవ్రీవన్, ఈరోజు 1 కేజీ బోన్లెస్ చికెన్ పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక 1/2 లీటర్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ చికెన్ వచ్చేసి ఇలాగా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కదుపుతూనే వేయించుకోవాలి. ఎందుకంటే 4 వైపులా వేగాలి. అలాగే మనకి ముక్క అనేది గట్టిపడకూడదు. మరీ గట్టిగా ఉన్నా సరే పచ్చడిలో తినలేము. మరీ సాఫ్ట్గా ఉంటే ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. మనం చూసారా, ఇదే విధంగా మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా 4 వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు ఈ విధంగా తీసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోనే గరం మసాలా అనేది చెక్క, లవంగం, యాలకులు, కొంచెం జీలకర్ర అది ఫ్రై చేసి ఒక 2 తీసుకొని ఫ్రై చేసి మసాలా పొడి అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము. కాబట్టి మీరు నార్మల్ మసాలా గుండన్న వేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చట్నీ కూడా పౌడర్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా పౌడర్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ఇందులోనే కారం కూడా వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఉప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా కొంచెం ఫ్రై ఉంచాలి. తర్వాత ఇందులోకి ఒక 4 నిమ్మకాయలు అనేది రసం తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వేసేసుకుంటే మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.